ఈ డ్రెస్ సెలెక్ట్ చేయడానికి ఎంత కష్టపడ్డాను తెలుసా? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? బయటకు వచ్చావు కదా. కానీ మధ్యరాత్రిలో మా నాన్న లేస్తే ఏమీ లేకరు. మీ ఇంటికి వెళ్ళే పాలల్లో మత్తుకెళ్ళిపోయాను. అది పెరిగాయి, మీ వాళ్ళు తిని శుభ్రంగా పడుకున్నారు. పొద్దున్న వరకు లేగరు. బా ఇప్పుడు అయినా మర్చిపో, చక్కగా వచ్చి అట్మాస్ఫియర్ ఎంజాయ్ చేయి. కమాన్. Maria sky, moon, stars, ocean. Let's wish our friend Mahi on her birthday. Happy birthday to you, Mahalakshmi. Woo-hoo! నాకు చాలా థ్రిల్లింగ్ గా ఉంది బన్నీ. ఇలా భూమికి ఆకాశానికి మధ్యలో వెన్నెల్లో సముద్రాన్ని చూస్తూ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవటం. వావ్, ఇట్స్ రియల్లీ రియల్లీ ఫెంటాస్టిక్. ఓ దీనికేనా? ఇంకా బోలెడంత లైఫ్ ఉంది. రా చూపిస్తా. రే చిట్టి, ఓ స్పెషల్ టీ ఇవ్వరా. అలాగేనా? రే పిల్లలు, ఇవాళ మా ఫ్రెండ్ మహాలక్ష్మి పుట్టినరోజు. అందరి బండ్స్ తీసుకుని తనకు విషెస్ చెప్పండి. ఇదిగో తీసుకో. హ్యాపీ బర్త్డే టు యు మహాలక్ష్మి. తీసుకోండి. ఏంటి అలా చూస్తున్నావు? చాలా థ్రిల్లింగ్ గా ఉంది బన్నీ. ఇంతేనా? ఇంకా గంగమ్మ జాతర, రికార్డింగ్ డాన్స్ చాలా ఉంది. బన్నీ, ఏంటిదంతా? చెప్తా పదా. బన్నీ, నువ్వు రోజు ఇలాగే ఎంజాయ్ చేస్తావా? నేనే కాదు, డబ్బు లేని వాళ్ళందరూ చాలా సుఖంగా ఉంటారు. ఉన్నోళ్ళే నీలాగా ఏసీ రూముల్లో ఇరుగ్గా ఉంటారు. బాబాయ్, నాకు వాక్మెన్ కొనివ్వమని నాన్న నుంచి అడుగుతున్నాను. కొనిచ్చావా? ఎగ్జామ్స్ లో మంచి మార్కులతో పాస్ అవరా. వాక్మెన్ ఏంటి, మ్యూజిక్ సిస్టమ్ కొనిస్తాను. అట్లీస్ట్ ఆ మోతార్కు నన్న కొనివ్వు బాబాయ్. ఆ మోతార్కు నువ్వు ఇదిగో డబ్బులు. రే బస్సు వచ్చేసింది, రా రా రా. హలో హలో మిస్, హలో. ఏమండి, చేయి లోపల పెట్టండి. మనోహర్, రండి బాబు రండి, లోపలికి రండి. అమెరికా నుంచి న్యూయార్క్. మీకెలా తెలుసు? ఒంటరిగా వచ్చారా? స్ట్రైట్ గా మాట్లాడుకుందాం. దట్స్ మై స్టైల్. వావ్, ఎక్కడికి వెళ్ళారా? ఇలా వచ్చి కూర్చో. ఎన్నో చోట్ల చూసాం, కానీ ఇంత ఇదిగా ఎక్కడ నచ్చలేదండి. చాలా ముక్కుసూటిగా మాట్లాడుతున్నారే. కూర్చోండి. డొంక తిరుగుడుగా మాట్లాడడం నాకు చేత కాదు. ఎంతో టెన్షన్ గా వచ్చానండి. బయట అదోలా మాట్లాడుకుంటున్నారు. అయ్యో, అవన్నీ నమ్మొద్దు బాబు. అయ్యో, నేను నమ్మలేదు. ఐఎమ్ టోటలీ. మీకేం అభ్యంతరం లేదుగా? ఏంటమ్మా సడన్ గా?
సడన్ గానే ఇలాంటి జరుగుతాయి. ఎక్స్క్యూజ్ మీ, మీరేమన్నా ఓకే, నేనేం ఫోర్స్ చేయను. జస్ట్ సే ఎస్ ఆర్ నో. చెప్పమ్మా, నీ ఉద్దేశం ఏంటో చెప్పు. ఎస్ ఆర్ నో. ఎస్. అమౌంట్ ఎంతో చెప్పారంటే అమౌంట్ అమ్మా, డబ్బులకైతే నేను ఒప్పుకోను. ఏమిటా? అది కాదమ్మా. నువ్వు ఊరుకో అని నేను మాట్లాడతానుగా. మీరేమనుకుంటున్నారో మీరెంత చెప్తే ఆ మాటే చెప్తాను. టూ నైట్స్కి ఎంతండి? అదే మీకు ప్రాబ్లం ఏదైనా ఉంటే డ్యామేజ్ అది ఏం కాకుండా తక్కువ లైట్స్ తోటే కావాలంటే ఒకే నైట్లో పూజ చేస్తామండి ప్లీజ్. ఏంటిది 1 నైట్ 2 నైట్లు అంటూ? వివాహం అనేది జీవిత సమస్య కదా. వివాహమా? అమ్మా అమ్మా, కారు యాక్సిడెంట్, డ్రైవర్కి దెబ్బలు తగిలాయి, కొంచెం సీరియస్ అమ్మా. అయితే ఇతను మై నేమ్ ఇస్ మనోహర్, డైరెక్టర్ కేవీ దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నాను. షూటింగ్ పర్మిషన్ కోసం. సౌమ్య, ఎందుకయ్యా నా కడుపు కొడతావు? ఎంతో కష్టపడి ఒక పార్టీని పట్టుకున్నాను. రావయ్యా, ఓ చిన్న confusion. రావయ్యా, వెళ్దాం. రావయ్యా. పెర్మిషన్ తీసుకున్నావా? మేనేజ్ చేసావా? పర్మిషన్? నీ పని నాకంటగంటావా? ఇది ఫుల్. ఎందుకు కొడతా? పోరా, చెప్పి కొట్టు. పర్మిషన్ అడగడానికి వెళ్తే నన్ను పెళ్లి కూడా కనుక్కున్నారు. అయ్యా, అసలు ఈ గొడవ అంతా నీ వల్లే జరిగింది. నన్నేం చేయమంటావు?
కృష్ణ యూస్లెస్ ఫెలో ఇంకా స్టేషన్కి రాలేదేమిటి? కృష్ణ రామకృష్ణ కృష్ణ యూస్లెస్ ఫెలో. సారీ మామ. చంపేస్తాను రోయ్. డోంట్ టచ్ మీ. అండర్స్టాండ్? యూస్లెస్ ఫెలో. Number 7002 Hussain Sagar Express from Hyderabad to Mumbai is ready to leave from platform number 2. Hyderabad నుండి ముంబైకి వెళ్ళు 7002 Hussain Sagar Express రెండవ నంబర్ ప్లాట్ఫామ్ ఓకే అండి. Hyderabad से मुंबई जाने वाली Hussain Sagar Express 2 नंबर प्लेटफॉर्म से रवाना होने के लिए तैयार है. ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేట్ అంటే ఇదేనేమో. అయినా ఇలాంటి లవ్ అట్ ఫస్ట్ సైడ్లీ ప్లాట్ఫామ్ మీద మామూలే. ఆ చూపులు తప్పించి ఇంకేదైనా కొత్త మలుపు జరుగుతుందేమో అని చూస్తాను. సేమ్ ఓల్డ్ స్టోరీ. హలో బ్రదర్, బెటర్ లక్ నెక్స్ట్ ట్రైన్.